ఇది ఏంటండి? కాదండి, ఈ నెంబర్ ప్లేట్ ఇచ్చింది దేనికి? అదే కొత్త బండి. ఈ నెంబర్ ప్లేట్ ఇచ్చింది నెంబర్ వేసుకోమని. లైవ్ రికార్డ్ చేయండి. నెంబరే రాలేదన్నాడు. ఇదిగో ముందర నెంబరే రాలేదన్నాడు. నెంబర్ पूछे तो तुम क्या बोले नंबर नहीं ఏమన్నావు? కొత్త బండి సార్, నెంబరే రాలేదన్నా. కొత్త బండి సార్ తీసుకొని 1 మంత్ అయింది. మీరు ఈ ఇన్సూరెన్స్ ఉంటే మీకు సేఫ్టీ అమ్మా. ఏదన్నా వేరే వాడు వచ్చి మళ్ళీ గుద్దినా, లేదు మనం అనుకోకుండా వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేసిన మనకి గవర్నమెంట్ ద్వారా సమ్ కాంపన్సేషన్ వస్తుంది. అది ఇన్సూరెన్స్ లేదనుకోండి, అనవసరంగా మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాము. అవతల వాళ్ళకి మళ్ళీ మనం రూపాయి కూడా ఇవ్వలేము. మనకి ఏదైనా కాల్ వచ్చే లోపల పెట్టుకుంటే తప్పే ఉంది. 1000 రూపాయలు ఫైన్ వేయాలి సార్. ఇప్పుడు 5000 ఉన్నాయా? అసలు పని చేసి నేను స్టేషన్లో పెడతాము. 5000 అమౌంట్ చేస్తాను. అదే మీసాల మాకు కట్టాల్సిన పని పండుగ. నెంబర్ ప్లేట్ లేదు. లక్ష్మణ ఫైనాన్స్ ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ అమ్ముడే కాదు. ఇంట్లో బండి కూడా ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా. బయటకు వచ్చినప్పుడు ఏం చెప్తుంది చట్టం? ఈ ఒరిజినల్లే అవసరం లేదు, జిరాక్స్ అన్నా ఉండాలి, లేదు సెల్ ఫోన్లో వాలెట్లన్నా చూస్తుంది. తీసుకో తీసుకో, నేను ఎలాగో ఫైన్ వేస్తాను. 5000 చేసే అది ఒక్కటి చాలు. నీకు ఈ ఫోన్కి మెసేజ్ యాక్సిడెంట్ డ్రైవింగ్ లైసెన్స్ మెయిన్ 3 ఉండాలమ్మా. డ్రైవింగ్ లైసెన్స్ నువ్వు ఈ సెల్ ఫోన్లో నెంబర్ ప్లేట్ రావాలి. నెంబర్ ఏంటి మేడం? స్టైల్ చూడండి మేడం, మేడం ఈ స్టైల్ చూడండి మేడం. మేడం బండి స్టైల్ చూడండి, నెంబర్ కనబడదు. ఇది పద్ధతి. ఇప్పుడు ఫోటో కొట్టు, అట్నే పెట్టి ఫోటో కొట్టు. బండి ఓకే, బండి ఎలక్ట్రికల్ దానికి ఓకే, కానీ మీ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉండాలి.
ఈ బండి నెంబర్ ఎంత? అదే నాకు కనిపించట్లా. నీకేమైనా కనిపిస్తుందేమో, ఎంత చెప్తావేమో అని చెప్పండి. 3 నెంబర్లు ఉండవు, 4 నెంబర్లు ఉంటాయి. ఎంత నీ బండి నెంబర్ ఎంత? నలభై 45. మరి ఇప్పుడు రెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఐదే కొట్టేసినారు. स्टेशन में रखती गाड़ी नहीं तो वो ఓకే. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేకపోయినా మీ సేవలో కట్టుకోండి. యాక్చువల్గా నెంబర్ కింద 1035 రూపాయలు వేయాలి. లైసెన్స్ కూడా లేదు, 5000 వేయాలి. కానీ మీకు नाम बताओ మీరు మీ సేవలో కట్టుకోండి. बाद में भर लो డబ్బులు పెట్టుకో. कौन सा मोहल्ला तुम्हारे రోడ్డు మీద పెట్టరాదు. जिम పైన చేయి. ఎత్తి పైన పెట్టు. 8 वाले ఎంత బాగా పెట్టుకున్నారో రోడ్డు మీద. हां అయిపోతా. ఇది ఏంటండి? కాదండి, ఈ నెంబర్ ప్లేట్ ఇచ్చింది దేనికి? అదే కొత్త బండి. ఈ నెంబర్ ప్లేట్ ఇచ్చింది నెంబర్ వేసుకోమని. లైవ్ రికార్డ్ చేయండి. నెంబరే రాలేదన్నాడు. ఇదిగో ముందర ఇది తీయండి. అవును తీసుకున్నా కేఎన్ ఇది వెనక పోనీ, పోనీ. ఓనా? పోనీ, పోనీ. రండి, రండి. తీసుకున్నా. చూడండి, నెంబరే రాలేదన్నాడు. నెంబర్ झूठ क्यों बोल रहे हैं? मैं बोलूं पूछा तो तुम क्या बोले नंबर नहीं है। ఏమన్నావు? అవును సార్, మాది కొత్త బండి సార్, నెంబరే రాలేదన్నా. కొత్త బండి సార్ తీసుకొని 1 మంత్ అయింది. నంబర్ పెట్టుకున్నా సార్. లేదు, కూర్చోబెట్టుకున్నా. ఓకే, కూర్చోబెట్టుకో ఫైన్ వేసినాక. లక్ష్మణ కమ్. మీరు ఈ ఇన్సూరెన్స్ ఉంటే మీకు సేఫ్టీ అమ్మా. ఏదన్నా వేరే వాడు వచ్చి మనల్ని గుద్దినా, లేదు మనం అనుకోకుండా వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేసినా మనకి గవర్నమెంట్ ద్వారా సమ్ కాంపన్సేషన్ వస్తుంది. అది ఇన్సూరెన్స్ లేదనుకోండి, అనవసరంగా మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాము. అవతల వాళ్ళకి మళ్ళీ మనం రూపాయి కూడా ఇవ్వలేము. మనకి ఏదైనా కాల్ వచ్చి లోపల పెట్టుకుంటే తప్పే ఉంది. डाल लो फिर 1000 రూపాయలు ఫైన్ వేయాలి సార్.